హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్కి నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్గా వస్తాయి. ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న రెసిపీ ఇన్స్టెంట్గా స్ట్రాబెర్రీ కూల్ కేక్. ఇక రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. దానికోసం ముందుగా మనం షుగర్ క్యారమెల్ వాటర్ ప్రిపేర్ చేసుకుందాం. ఇందులో షుగర్ క్యారమెల్ వాటర్ రెడీ చేస్తున్నాం. ఏదైతే మనం ప్లమ్ కేక్లో చెప్పుకున్నామో అది చేస్తున్నాను అనమాట. మీరు ఇలాగే కాకుండా షుగర్ వాటర్ కూడా చేసుకోవచ్చండి. షుగర్ వాటర్ అంటే ఏమీ లేదు, ఈక్వల్ రేషియో ఆఫ్ షుగర్, ఈక్వల్ రేషియో ఆఫ్ వాటర్ తీసుకుని కొంచెం పంచదార కరగనిచ్చే వరకు ఉంచి తీసేస్తే అదే షుగర్ వాటర్. మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యారమెల్ వాటర్ తీసుకున్నాను. ఇందులో నేను స్ట్రాబెరీ ఎసెన్స్ 2 డ్రాప్స్ వేస్తున్నాను. మీ దగ్గర కనుక లేకపోతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఆప్షనల్ అండి, కంప్లీట్గా వేయాలని ఏమీ లేదు. ఇది ఎక్స్ట్రా టేస్ట్ కోసం. ఒకవేళ ఏదైనా ఎసెన్స్ ఉంటే, స్ట్రాబెరీ అనే కాదు, ఏదైనా ఎసెన్స్ ఉంటే అది మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. అలాగే ఇదేంటంటే స్ట్రాబెరీ పల్ప్ అనమాట. దాన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ పేస్ట్ ఇందులో యాడ్ చేశాను. ఇక్కడ కూడా ఈక్వల్ రేషియో, ఈక్వల్ కప్ ఆఫ్ షుగర్ అండ్ పల్ప్ అనమాట. ఇది ఒక 10 minutes పాటు ఈ షుగర్ సిరప్ని ఇలాగే కుక్ అవ్వనిద్దాం. పెద్దగా చిక్కగా అవ్వాలని ఏం లేదండి, సిరప్ కదా, కొంచెం పలుచగా ఉన్నప్పుడే కట్టేసుకుంటే సరిపోతుంది. దీన్ని చల్లారనిద్దాం. ఇక్కడ నేను ఫ్రెష్ క్రీమ్ తీసుకున్నానండి. పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే పైన వస్తుంది కదా, నేను కూడా అది తీసుకున్నాను అనమాట. ఒక 4-5 days స్టోర్ చేసి పెట్టాను. ఇది ఇందులో 3 spoons ఆఫ్ షుగర్ పౌడర్ తీసుకున్నాను. పౌడర్ అయితే తొందరగా మిక్స్ అయిపోతుందని ఆ మేగడ్ని ఒక 2 minutes పాటు బ్లెండ్ చేశానండి చిన్న జార్లో. అలాగే ఇక్కడ కూడా ఎసెన్స్ యాడ్ చేశాను, స్ట్రాబెరీ ఎసెన్స్. మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే అది వేసుకోవచ్చు. ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, స్కిప్ చేయాలి. ఇలాగా పల్ప్ వేస్తాం కదా, ఎక్స్ట్రా టేస్ట్ కోసం అంతే. మీ దగ్గర ఉంటే వేయచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. దీని అంతటిని స్మూత్గా ఒకసారి కలిపేసుకుంటాం. ఇప్పుడు ముందుగా చల్లార్చి పెట్టుకున్న సిరప్ ఉంది కదా, స్ట్రాబెరీ సిరప్ చూసారా, మీకు చిన్న చిన్న పల్ప్లోంచి చిన్న చిన్న పీసెస్ కనబడుతున్నాయి. అలా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు. ఇప్పుడు దీన్ని వేసుకొని కొంచెం కొంచెం ఇది వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. చిన్న జార్ ఉంటుంది కదండి, అందులో వేసేసుకుంటే మీకు తొందరగా అయిపోతుంది. చేతితో కంటే కూడా చిన్న మిక్సీ జారులో వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. 4 blade జార్ ఉంటుంది కదా. ఇప్పుడు బ్రెడ్ తీసుకున్న 4 slices, వాటి 4 sides కట్ చేసేసుకుంటున్నాను. ఇది స్ట్రాబెర్రీ దొరకలేనప్పుడు మీరు మ్యాంగోతో ట్రై చేయండి. మ్యాంగో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కదా, మ్యాంగో బాగా దొరుకుతూ ఉంటుంది. మ్యాంగోతో కూడా సేమ్ మ్యాంగో పల్ప్ ఇలా ప్రిపేర్ చేసుకుని ఎసెన్స్ ఏమీ లేకుండా మ్యాంగో క్రీమ్ కేక్ చేసుకోవచ్చు. ఇలా 4 pieces ఇలా పెట్టేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ వాటర్ ఉంది కదండి, దానిపైన అప్లై చేసుకోవాలి. మరీ ఓవర్గా వేసేసుకోకూడదండి, బాగా మెత్తగా అవుతుంది కేక్. అలానే సరిపడా వేయకపోతే గట్టిగా అయిపోతుంది. సో అది చూసుకుని, అది జస్ట్ క్రీమ్ దానికి బాగా అప్లై అవ్వడం కోసమే ఇది వేసుకుంటున్నాను అనమాట. క్రీమ్ పట్టుకోవడానికి. బ్రెడ్ గట్టిగా ఉంటుంది కదండి కొంచెం. మీరు ఇదే ప్లేస్లో బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు, కొంచెం హెల్తీ కాన్షియస్ ఉన్న వాళ్ళు. ఇప్పుడు మనం పైనుంచి ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్రీమ్ ఉంది కదండి, ఆ క్రీమ్ అంతా అప్లై చేసేసుకుందాం స్మూత్గా మొత్తం అంతా.
కొంచెం స్ట్రాబెర్రీ సిరప్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్స్ పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్. మళ్ళీ ఈ పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ మీద షుగర్ క్యారమిల్ వాటర్ వేసుకుని ఆ పైన క్రీమ్ అప్లై చేసుకోవాలి. మీకు ఇలా ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 2 లేయర్స్ పెట్టానండి. అంటే 1 బ్రెడ్ లేయర్, 1 క్రీమ్ లేయర్, మళ్ళీ 1 బ్రెడ్ అలా మొత్తం పెట్టేసుకుంటూ వచ్చేయాలి. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ లేయర్స్ కావాలంటే ఇంకొక బ్రెడ్ లేయర్, మళ్ళీ ఇంకొక లేయర్, అలా మీ ఇష్టం. మీకు ఎంత హైట్ కావాలంటే అంత పెట్టుకోవాలన్నమాట. నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఇన్స్టెంట్గా చేసుకునే స్ట్రాబెర్రీ కూల్ కేక్ రెడీ. దీన్ని ఒక 15 మినిట్స్ పాటు రిఫ్రిజిరేట్ చేసుకోవాలి. 15 to 20 మినిట్స్ రిఫ్రిజిరేట్ చేసుకుంటే సరిపోతుంది. 15 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి దీన్ని తీసి కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కూల్ ఇన్స్టెంట్ స్ట్రాబెర్రీ కేక్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.